మధ్యప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థుల కాసేపటి క్రితం ముగ్గురు కూడా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మరి కాంగ్రెస్ మీనాక్షి నటరాజన్ మీద మరి బీజేపీ కుట్ర పన్నిందా, లేకపోతే కాంగ్రెస్ ఇలా సెల్ఫ్ గోలా అనేది కూడా ఒకసారి మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం మీద. సార్, 3 మీరే కొట్టింది, క్లీన్ స్వీప్ చేసింది, కానీ ఒక్కదానికి మాత్రం అన్యాయంగా గెలిచింది. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినటువంటివన్నీ కాంగ్రెస్ నుంచి వస్తున్నాయి. బీజేపీ ఇక్కడ ఆడిన గేమ్ ఏంది? నిజంగా మీరు అన్యాయంగా ఆ సీటు తీసుకున్నారా? బీజేపీ ఆడిన గేమ్ ఏందో ప్రజలందరికీ తెలుసు. ఒకటి బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలు ఇంత పెద్ద మేధావులని చెప్పుకుంటున్నారు కదా, అఫిడవిట్ ఎట్లా ఫైల్ చేయాలని కూడా తెలియదా? లేదా అఫిడవిట్ ఫైల్ చేస్తున్నప్పుడే కావాల్సిన కమల్నాథ్ లాంటి వాళ్ళు ఏమైనా డ్రామా ఆడారో నాకు తెలియదు. దిగ్విజయ్ సింగ్ ఉండే, కమల్నాథ్ ఉండే వాళ్ళతో డ్రామా ఆడారో నాకు తెలియదు. మీనాక్షి నటరాజన్ రాకుండా, మధ్యప్రదేశ్ నుంచి రాకుండా చూడాలనే ప్రయత్నంలో దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు కుట్ర పన్నింటే పన్నెండొచ్చు కూడా, నాకైతే తెలియదు. కమల్నాథ్ కూడా కుట్ర పన్నెండొచ్చు. ఎందుకంటే లోకల్ అనే పంచాయతీ, వాళ్ళకి మధ్యలో కాంగ్రెస్ పంచాయతీ ఉంటుంది. ఈ పంచాయతీని తీసుకుపోయి మా మీద వేయడం అనేటువంటిది ఎంతవరకు న్యాయమో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. అక్కడ దిగ్విజయ్ సింగ్ ఉండు, కమల్నాథ్ ఉండు, వీళ్ళంతా ఎన్నిసార్లు రాజ్యసభకైనా ఉన్నారు. అఫిడవిట్ ఎట్లా నింపాలో తెలియని వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. స్పష్టత ఏంటంటే, అఫిడవిట్లో చిన్న కేసు ఉండని, పెద్ద కేసు ఉండని, చిన్న పిటి కేసు ఉండని, ఆఖరికి రోడ్డు మీద వైలేషన్ ఆఫ్ 144 సెక్షన్ వైలేషన్ జరిగి ఎక్కడన్నా సరే కేసు ఉంటే, పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనా, న్యాయస్థానంలో కేసు నమోదైనా, ఆ కేసును మనం అఫిడవిట్లో మెన్షన్ చేయాలి. నువ్వు ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ ఒక్కసారి మీరు అన్నది కేసు ఒప్పుకోవచ్చు. పంజాగుట్టలో 2022లో పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ కేసుతో మీనాక్షి నటరాజన్ సంబంధం లేదు. ఓన్లీ సీసీలో ఎంట్రీ ఇచ్చిన దాని మీద జస్ట్ తనకు నోటీసులు ఇచ్చారు కానీ కేసులో మాత్రం తను ప్రధానంగా కూడా లేదు అనేది వాళ్ళు ప్రధానమైనటువంటి ఆరోపణ. కేసులో ఉన్నవా లేదా, నోటీస్ తీసుకున్నావు కదా, నోటీస్ తీసుకోకపోయినా కూడా అందుకోసం ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. నాకు తెలియదు అనడం దానికి ఎక్స్క్యూజ్ కాదు, తెలుసుకోవాల్సిందే. అందుకోసం ఏం చేస్తారంటే, మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో మాకు కేసులు ఏమైనా ఉన్నాయని చెప్పి తీసుకుంటారు. పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు. నువ్వు పోటీ చేయాలనుకున్న పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి నా కేసు చూసిందంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఇవన్నీ ముందు ఎందుకు ప్రిపేర్ చేసుకుంటారు? తెలియదా? అందుకోసం అని కాంగ్రెస్ పార్టీ తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, లేదా తమ అంతర్గత రాజకీయాలను కప్పిపుచ్చుకోవడానికి మంది మీద బురదాలటం అనేటువంటిది అలవాటు అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి నేను అనుకుంటుంది అంతర్గతమైన పోరాటమే. దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్, మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు మీనాక్షి నటరాజన్ను మధ్యప్రదేశ్ నుంచి ఎన్నిక కాకుండా చూసే ప్రయత్నంలో విజయవం సాధించినారు. మా గెలుపు కంటే ఎక్కువ వాళ్ళ గెలుపు అని నేను అనుకుంటున్నాను. అక్కడ అంతర్గతంగా ఉండొచ్చు ఏదైనా, కానీ ఇక్కడ కేసు ఉన్న విషయం, ఇక్కడ కోవట్టు ఉన్నారు, అది తెలంగాణ బీజేపీకి ఉన్నారా, మరి నేషనల్ పార్టీకి ఉన్నారా అనేది ఒక చర్చ. కాంగ్రెస్లో ప్రస్తుతం కూడా ఇదంతా కూడా పార్టీని చాలా షేక్ చేస్తుంది. ఇంతకు ఎవరు ఆ కోవట్టు ఉన్నారా మీకు? అది దిగ్విజయ్ సింగ్ని అడగాలి. ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ ఇక్కడ చాలామంది ఉన్నారు ఏజెంట్లు. దిగ్విజయ్ సింగ్ హైదరాబాదులో సాధు సంతులతో పాటు చాలామంది సంబంధాలు ఉన్నటువంటి, మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి దిగ్విజయ్ సింగ్. అప్పుడప్పుడు మనకు తెలియకుండా వస్తుంటాడు. కాబట్టి దిగ్విజయ్ సింగ్ని అడగాలి ఈ ప్రశ్న, ఆ కోవర్ట్ ఎవరని. నేను అనుకుంటా దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఈ కోవర్ట్ పని చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకు ఇక్కడ నుంచి ఉంటారు కదా ఉప్పందిష్టోళ్ళు, మీకు ఎవరైనా అనుమానం ఉన్నదా? నేను అందుకోసం కాంగ్రెస్లో ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ అనుచరులు అంటున్నాయండి, ఎవరైనా ఉండి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు అందించుండొచ్చు. దిగ్విజయ్ సింగ్కి ఈసారి సీట్ ఇవ్వలేదనే కోపం కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నాకు అవకాశం ఇవ్వలేదు మధ్యప్రదేశ్ నుంచి అనేటువంటి కోపంతో దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు. ప్రాబబ్లీ నేను అనుకుంటా రాహుల్ గాంధీ మీద కోపమో, మీనాక్షి నటరాజన్ మీద రాకుండా, మీనాక్షి నటరాజన్ కోపం ఉండకపోయి ఉండొచ్చు, కానీ నన్ను రానియలేదు అనేటువంటి కోపం. మధ్యప్రదేశ్ రాజా కదా, దిగ్గి రాజా కదా ఆయన. అంతర్గతమైనటువంటి పోరు తప్పిస్తే మాకు సంబంధం లేదు చాలా స్పష్టంగా. ఇక్కడ ఆయన ఏజెంట్లు ఎవరు ఉన్నారో దిగ్విజయ్ సింగ్ని అడగాల. దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళే తీసుకపోయి ఇప్పించుంటారు. కాబట్టి దాంట్లో అంతర్గత రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ అంతర్గతమైనటువంటి అంశాలే ఈ సమస్యకు మూల కారణం, మేము కాదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బీజేపీ కానివ్వండి, ఎన్నికల కమిషన్ కానివ్వండి, కొంత ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది. అక్కడ నితిన్ నబీన్కి సంబంధించి, అది నితీష్ కుమార్కి సంబంధించింది, కానీ జేపీ నడ్డాకి సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మీద, వారికి సంబంధించి కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్కు ఈరోజు రిప్లై ఇచ్చిర్రని చెప్పి వాళ్ళకి సంబంధించి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంకోవైపు జార్ఖండ్లో ఒకరోజు సమయం ఇచ్చారు ఆయన కేసులకు సంబంధించి ఏదన్నా ఉంటాయి. మరి అక్కడ లేని ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఒక్కరోజు ఎందుకు సమయం ఇవ్వలేదు? ఇదే నా రాజనీతి అనేది వాళ్ళ ప్రధానమైన క్వశ్చన్. నేను ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నారా రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క అధికారాలను,
వాళ్ళ బాధ్యతను ప్రశ్నిస్తారా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఎందుకంటే రాజ్యాంగ పుస్తకం రోజు పట్టుకొని తిరుగుతుంటారు. రిటర్నింగ్ ఆఫీసర్కు ఉండే ఇద్దరిని బ్లేమ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అంటున్నారు, రిటర్నింగ్ ఆఫీసర్ కూడా అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రతినిధి రిటర్నింగ్ ఆఫీసర్ వేరుగా ఉంటాడు. మీరు రిటర్నింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేసినా, నన్ను రిటర్నింగ్ ఆఫీసర్ చేసినా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసినట్టు రిటర్నింగ్ ఆఫీసర్ను మీరు ప్రశ్నిస్తున్నారంటే రాజ్యాంగం యొక్క మూల సూత్రాలను మీరు ప్రశ్నిస్తున్నట్టు లెక్క. పుస్తకం పట్టుకొని రాజ్యసభలో లోక్సభలో చూపెట్టడం కాదు, రాజ్యాంగం చదువుకోమని రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నా. ఒకటి. రెండోది ఏంటంటే బేసిక్గా రిటర్నింగ్ ఆఫీసర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. మీరు తెలంగాణలో మేము కేసులు వేసినాం కదా, మీరు స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? మేము నమ్ముతున్నాం రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ఎ కరెక్ట్ పర్సన్, ఆయన చేసే పని కరెక్ట్ చేస్తారు అనుకుంటున్నాం. బట్ మేము తప్పలేదు చూపలేమా? అందుకు రిటర్నింగ్ ఆఫీసర్ మీ టెరిటరీని మారుస్తున్నప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ చేస్తున్న పని ఏంది? చాలా గ్రామాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ మళ్ళీ ఎందుకు కౌంట్ చేయకుండా డిక్లేర్ చేసేస్తారు కాంగ్రెస్ తమ అభ్యర్థులని. అందుకోసం రిటర్నింగ్ ఆఫీసర్ను ప్రశ్నించడం అంటే యు ఆర్ క్వశ్చనింగ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ, రాజ్యాంగం యొక్క ఐడెంటిటీని మీరు ప్రశ్నిస్తున్నట్లు లెక్క. ఒకటి. రిటర్నింగ్ ఆఫీసర్ ఒకరోజు టైం ఇచ్చినా డౌట్ ఉంటే టైం ఇస్తాడు, ఒకరోజు 2 రోజులు టైం ఇస్తాడు. డౌట్ ఉంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తాడు. ఇది డిస్క్రిప్షన్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్. సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి రిపోర్ట్ చేస్తాడు, అక్కడ నుంచి తెప్పించుకుంటాడు సమాచారం కరెక్టా తప్ప అది కూడా తెప్పించుకుంటాడు. కాబట్టి తెప్పించుకునే ఆ ప్రక్రియ లోపల ఒకరోజు ఆగితే ఆగవచ్చు, ఒకరోజు 2 రోజులు కూడా ఆగవచ్చు. నితీష్ కుమార్ విషయంలో నువ్వు అడిగినారు కదంటే నేను ఇంకో ప్రశ్న చెప్తాను. మీరు నితీష్ కుమార్ రిటర్నింగ్ ఆఫీసర్ అడుగుతున్నారా, భారత న్యాయ వ్యవస్థను అడుగుతున్నారా? అడగాల మీరే. మరి చాలా కేసెస్లు ఇప్పటిదాకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎందుకు నడుస్తున్నాయి ఎలక్షన్ కేసులు? ఎవరి కారణం దానికి? బీజేపీ కారణమా? న్యాయస్థానాలు అడుగు. మరి న్యాయస్థానాలు జరుగుతుంది, మీ పార్టీ అభ్యర్థులు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తారు, మా పార్టీ వాళ్ళు కూడా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తారు. మరి కేసులు ఇప్పుడు అరుణమ్మ గారు ఎప్పుడు డిక్లేర్ అయింది ఆమె యొక్క క్యాండిడేచర్? 5 ఏళ్ళు అయిపోయి ఇంకా 5 రోజులలో ఆమె ఎమ్మెల్యేషిప్ అయిపోతా అనుకున్నప్పుడు ఆమె హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, షీజ్ డిక్లేర్డ్ ఎలక్టెడ్ అని. పోయిన ఎలక్షన్స్లో మనం చూసినాం కదా. ఇటువంటి కేసులకు ఎవరు బాధ్యులు వహిస్తారు? అందుకోసమనే రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని న్యాయ వ్యవస్థ కావచ్చు, కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, లెజిస్లేటివ్ అసెంబ్లీలు పార్లమెంటు చేసే పనితీరును ప్రశ్నించడం అంటే నువ్వు రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నట్టే లెక్క. అందుకోసం దిగ్విజయ్ సింగ్ ఏం చేసినాడనేది నేను ప్రశ్నిస్తలే. ఆయన వాళ్ళ ఇంటర్నల్ విషయంలో నేను దిగ్విజయ్ సింగ్ని ఆరోపిస్తున్నా. కమల్నాథ్ దిగ్విజయ్ సింగ్ కలిసి కుట్ర పనిరాం అనుకుంటున్నా. ఇదివరకు వండితేనే కదా జ్యోతిరాజ్ సింగ్ బయటకు వచ్చింది. కాబట్టి వీళ్ళు దిగ్గిరాజ్ అలాంటి సీనియర్ నాయకులు అక్కడ ఉండి కూడా ఇన్వాలిడ్ చేయించారంటే వాళ్ళ అద్భుతమైన కాంగ్రెస్ పార్టీ కోవట్లు ఎవరో నేను చెప్పక్కర్లేదు. అది అంతర్గత హైదరాబాద్లో కూడా దిగ్గిరాజుకు చాలామంది కోవట్లు, ఎందుకంటే అప్పుడప్పుడు హైదరాబాద్కి వస్తుంటాడు, చాలామంది నాకు తెలుసు కోవట్లు. అంటే ఆయన మనుషులు ఎవరో తెలుసు నాకు. అందులో ఎవడు కోవట్టైనా అయి ఉండొచ్చు, తెలిసి ఆయన ఒప్పందం ఇచ్చి ఉండొచ్చు. అక్కడ తీసుకపోయి ఆయనే ఇచ్చిండేమో, నాకేం తెలుసు. అక్కడ మా క్యాండిడేట్కు ఆయనే ఇచ్చిండేమో ఈ సర్టిఫికేట్ ఉందని. బట్ పద్ధతి ఏంటంటే మీరు అఫిడవిట్లో ఇచ్చేటప్పుడు ప్రతి కేసు అది 144 వయలేషన్ రోడ్డు మీద ఉన్న కేసు అయినా సరే మనం మెన్షన్ చేయాలి, అది చట్టం. అది చేయకుండా నేను తప్పు చేసింది, రిటర్నింగ్ ఆఫీసర్ తప్పు, ఇది తప్పు అది తప్పు అనడం మాత్రం అది రాజ్యాంగ విరుద్ధం. దాని విషయంలో ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు అబాసు పాలైతే నవ్వుల పాలైతే తప్ప దానివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు వచ్చినటువంటి కేసు మీనాక్షి నటరాజన్ కేసుకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ కోవట్లు ఎవరు అనేది కూడా నాకు ఎందుకు ఆయనకు సంబంధించి కూడా బీజేపీకి మాత్రం దిగ్విజయ్ సింగ్ అని చెప్పి కూడా కొంత డౌట్ ఉందని చెప్తూనే వాళ్ళే ఒప్పందించుంటారు. ఇక్కడ వాళ్ళ శిష్యులు చాలామంది ఉన్నారు చెప్తూనే మరొక పక్క అసలు ఎవరిని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ అనేది కూడా ఎన్నికల కమిషన్నా లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ను ఎవరిని అవమానించినా అది రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకున్న తర్వాత అది కాన్స్టిట్యూషన్నే అవమానించినట్టు అవుతుంది. మీ హయాంలో ఉన్నటువంటి కేసులు ఎక్కడ కూడా మేము ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ మీ హయాంలో జరిగినటువంటి దాంట్లో ఏళ్ళకేళ్ళు పడుతున్నాయి. దానికి కారణం ఎవరో చెప్పాలి. కాబట్టి తమకు దానికి ఏం సంబంధం లేదు, కాంగ్రెస్ నేతలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కూడా అటు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్ RTV హైదరాబాద్.